సో చైన్ ఫ్రెండ్స్ హాయ్, 5ంటికి షార్ప్ కదిలిపోయింది. కదిలిన వెంటనే ఎవరో చైన్ లాగారు, ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు కదిలిపోయింది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఎప్పుడైనా చెన్నై వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి ఈ ట్రైన్ ప్రిఫర్ చేయండి, బాగానే ఉంది. చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్, ట్రైన్ నీట్గా ఉంది, నీళ్ళు అవి కరెక్ట్గా వస్తున్నాయి, స్పీడ్గా వెళ్తుంది, ఏసీ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, అంతా బాగుంది. కాంట్రాక్టర్ ఎవరో కానీ చాలా బాగా మెయింటైన్ చేశారు. హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ. ఈరోజు మనం చూసుకుంటే హైదరాబాద్లో కాచిగూడ అనే ప్లేస్లో ఉన్నాము. సో కాచిగూడ నుంచి చెన్నై వెళ్ళిపోతున్నాము. సో కాచిగూడ టు పెరంబూర్, అంటే చెన్నై అనగా నేను చెన్నై సెంట్రల్ కానీ ఎగ్మోర్ కానీ తీసుకోలేదండి, పెరంబూర్ అనే చోట తీసుకున్నాను. అంటే సెంట్రల్కి ముందు అనుకోండి. కాచిగూడలో ట్రైన్ 5:10కి 5:05కి సరిగ్గా తెలియదు, చూసి చెప్పాలి. రేపొద్దున పెరంబూర్ వెళ్ళి దిగేసరికి మార్నింగ్ 6 అవుతుంది. ఇది రాయలసీమ మీదుగా వెళ్ళే బండి. సో ట్రైన్ ఇప్పుడు 3:15 అయిందండి. నేనైతే గమ్మున వచ్చేసాను స్టేషన్కి. నేను టికెట్ తీసుకున్న టైంకి వెయిటింగ్ లిస్ట్ 3 ఉండేది. ఇప్పుడైతే ఆర్ఐసీకి వచ్చి ఆర్ఐసీ నుంచి మెల్లమెల్లగా కదిలి మొత్తానికి అయితే కన్ఫర్మ్ అయిందండి. నాదైతే లోయర్ బెర్తే వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. సో రండి లోపలికి వెళ్తాం. ఫ్రెండ్స్ మనం వచ్చేసాం B5 నెంబర్ 20. ఇక్కడే ఉంది రెడీగా, ఎమర్జెన్సీ విండో అంట. రండి వెళ్దాం లోపలికి. Departed Kachiguda, right time 5 o'clock. So chain ఫ్రెండ్స్ హాయ్, 5ంటికి షార్ప్ కదిలిపోయింది. కదిలిన వెంటనే ఎవరో చైన్ లాగారు, ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు కదిలిపోయింది.
షాద్ నగర్ చూశారు కదా. నెక్స్ట్ జడ్చర్ల, ఇంకా కుత్తి, తాడిపత్రి, రేణిగుంట, కడప, కర్నూలు. నేను ఆర్డర్ రాంగ్గా చెప్తున్నా. రాయలసీమ నుంచి వెళ్తుంది చెన్నైకి, చెన్నైకి. ఇది నార్మల్ కోస్తా నుంచి కాకుండా రాయలసీమ నుంచి వెళ్ళే బండి. సోఫార్ రైట్ టైంలోనే ఉంది. చూడాలి రైట్ టైంకి వెళ్ళిపోతుందా లేదా అన్నది. నేను డిన్నర్ అయితే తెచ్చేసుకున్నాను ఇంట్లో నుంచి. ట్రైన్లో తినే ఉద్దేశం అస్సలు లేదు నాకు. ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఇంట్లో తెచ్చేసుకున్నాను. చూద్దాం. Kurnool city, just 20 minutes delay. Time 8:55. ఫ్రెండ్స్ హాయ్. కర్నూలు సిటీ స్వర్ణాంధ్ర ప్రదేశ్కి వచ్చామండి. సో తెలంగాణ నుంచి ఆంధ్రాకి అయితే వచ్చాము. నెక్స్ట్ చాలా ఊర్లు ఉన్నాయి రాయలసీమలో. టైం ఇప్పుడు 9 అయింది. నెక్స్ట్ పొద్దున్న 6:30కి వెళ్ళిపోతాము. జస్ట్ 20 minutes డిలే అంతే. మొత్తం ట్రైన్ అయితే బాగానే ఉంది. ట్రావెలింగ్ అయితే ఎక్స్పీరియన్స్ బాగుంది. పక్కది వేసాను. నెక్స్ట్ పడుకోవడమే లేటు. పడుకొని పోతాను ఇప్పుడు. చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్, ట్రైన్ నీట్గా ఉంది. నీళ్ళు అవి కరెక్ట్గా వస్తున్నాయి. స్పీడ్గా వెళ్తుంది. ఏసీ బాగుంది. మెయింటెనెన్స్ బాగుంది. అంతా బాగుంది. కాంట్రాక్టర్ ఎవరో కానీ చాలా బాగా మెయింటైన్ చేశారు. Mall. ఫ్రెండ్స్ గుడ్ నైట్. నేను పడుకుని పోతున్నాను. పొద్దున్న చూద్దాం. బాయ్. To take their respective seats. నాకు ఇంకా నిద్ర రాలేదు. 10 నిమిషాలు డిలే అంతే. 9:50కి రావాలి. 10ంటికి వచ్చింది. సో మెలకు అన్నా అంతే. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. మనం నిద్ర లేచాం. ఇప్పుడు అరక్కోణంలో ఉన్నాం ప్రస్తుతానికి. టైం 5:30. నెక్స్ట్ పెరంబూర్ దిగిపోతాం. నైట్ బాగా నిద్ర అండి. చాలా బాగా పట్టింది నిద్ర.
వాళ్ళు లేవడానికే కుదరలేదు. కానీ పక్కన వాళ్ళు చాలా గోలగోల చేసి లేచారు ఇప్పుడు అరకోవడానికి. సో ఇంకెలాగో నెక్స్ట్ పెరంబూరే కాబట్టి లేచిపోయింది నేను కూడా నిద్ర. అది మ్యాటర్. పెరంబూర్ క్యారేజ్ వర్క్స్ అంటే పెరంబూర్కి ముందు అవుటర్లో ఆపేశారండి. సో ఎప్పుడులాగే ఏదైనా మెయిన్ స్టేషన్ వస్తే దాన్ని అవుటర్లో ఆపేయడం బాగా అలవాటు ఈ రైల్వేస్కి. ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ దీంతో ఆపుదాం అనుకుంటున్నాను. కానీ ఆగిపోయే ముందు ఈ ట్రైన్ రివ్యూ గురించి చెప్పాలనుకుంటే కోచ్ క్లీన్లీనెస్, నెక్స్ట్ బెడ్షీటు, ఈ మెయింటెనెన్స్, వాటర్ వర్క్ మొత్తం అన్నీ బాగానే ఉన్నాయండి. చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఎక్కడైతే ఏ ఇరిటేషను హెడేక్ ఏమీ అయితే లేవు. జస్ట్ 10 minutes 20 minutes డిలే వచ్చింది తప్ప మిగతావన్నీ బాగానే ఉన్నాయి. అది కూడా అరకొండలో కవర్ అయిపోయింది పొద్దున. బట్ మళ్ళీ పెరంబూర్ ఆగిపోతుంది అన్న టైంలో మళ్ళీ డిలే 10 minutes. అది మన చేతిలో లేదు, సిగ్నల్ ఇచ్చే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఎప్పుడైనా చెన్నై వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి ఈ ట్రైన్ ప్రిఫర్ చేయండి. బాగానే ఉంది, క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. ఐసీఎఫ్ కోచే కానీ బాగా మెయింటైన్ చేశారు అన్నీ. థర్డ్ ఏసీ బాగానే ఉంది, సెక్యూరిటీ కూడా బాగుంది. ఆర్పిఎఫ్లో చాలామంది ఉన్నారు. సో రేటింగ్ చూసుకుంటే 10కి నేను ఒక 8 వరకు ఇస్తాను. 8.5 9 కూడా ఇవ్వచ్చండి, తప్పలేదు. అంత బాగుంది ట్రైన్. సో అదండి సంగతి. ఫ్రెండ్స్, మన పెరంబూర్ వచ్చేసాం. టైం 6:30, జస్ట్ 10 minutes డిలే. దీంతో ఆపేద్దాం అనుకున్నాను బ్లాగ్. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. బాయ్ ఫ్రమ్ పెరంబూర్.